హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటో తెలుసా? ఇప్పుడు రీసెంట్ గా కొత్త కారు కొన్న వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని చెప్పి తలపట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఈజీ ప్రాసెస్ ఏంటో కూడా ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నేను షోరూమ్ దగ్గరే ఉన్నాను. సో వాళ్ళతో మాట్లాడదామంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆర్టీఓ ఆఫీస్ లో చేసుకోవాలా లేదంటే కార్ షోరూమ్ లో చేసుకోవాలా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు. సో మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను రావడం జరిగింది ఇక్కడికి. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, ఏంటి ప్రాసెస్ అనేది కూడా ఒక్కసారి రండి. సార్, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ గురించి నేను రావడం జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్గా 24th గవర్నమెంట్ ఒక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. అంటే షోరూంలో కొన్న కార్లన్నీ కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి కూడా. అంటే ఇంతకు ముందు చూసుకుంటే కార్లు కొన్న వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి కొత్త చట్టం ఏంటి, అంటే ఇది ఎలా ప్రాసెస్? అంటే ఇప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్టీఓ రూల్స్కి కొన్ని చేంజెస్ వచ్చాయి బిఫోర్కి ఇప్పటికి. పాత రూల్స్లో ఏంటంటే మనం పూర్తిగా డాక్యుమెంటరీస్ పేపర్ వర్క్ అంతా తీసుకొని అక్కడికి వెళ్ళి కౌంటర్స్లో నించొని లైన్స్గా నించొని అక్కడ దాకా వెళ్ళినాక ఈ డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ లేదని చెప్పి రిజెక్ట్ చేసి పంపించడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి, అక్కడ కూడా ఇప్పుడు అవుతూనే ఉన్నాయి. ఈ కొత్త దాని వల్ల మనకి ఏంటంటే కొంతవరకు హజిల్ ఫ్రీ ఉంటుంది. ఏంటంటే ఆ లైన్లన్నీ తప్పించుకోవచ్చు. అండ్ మొదటిగా ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వల్ల మన దగ్గరే పూర్తిగా డాక్యుమెంటరీస్ అనేది ఫిల్ చేయడం ఉంటుంది. ఎలా ఉంటుందంటే స్టెప్ 1 to స్టెప్ లాస్ట్ వరకు కూడా విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేంత వరకు కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కార్ తీసుకుంటున్నాడు, తను ఏంటంటే మన దగ్గరే డిజిటల్ సైన్ చేయడం ఉంటుంది, మన దగ్గరే కార్ కొన్నట్టు ఫోటో తీసుకోవడం ఉంటుంది, మన దగ్గరే పాస్ ఫోటో తీసుకోవడం ఉంటుంది. ఇవన్నీ స్టెప్ టు స్టెప్ మనం అప్లోడ్ చేయడం ఉంటుంది. ఈవెన్ ఒక డాక్యుమెంటరీ తప్పున్నా కూడా ఆ ఫైల్ అనేది రిజెక్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే అంతకుముందు కొంత బెటర్గా ఏదైనా రెంటల్ అగ్రిమెంట్ ఏదైనా పెడితే కొంచెం సపోర్టింగ్ ఉండేది. ఇప్పుడు అలాంటి రెంటల్ అగ్రిమెంట్స్ కూడా పనిచేయదు. సర్టిఫైడ్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న అడ్రసెస్ కానీ పర్టికులర్ అడ్రసెస్ ఉన్నప్పుడే ఆ అప్లోడ్లో రిజెక్ట్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ చేసేస్తుంది ఫైల్ని. అండ్ వన్స్ ఒక్కసారి మేము అప్లోడ్ చేసిన తర్వాత అదే ఫైల్స్ని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వితిన్ 24 hours అప్లోడ్ చేయాలి. ఈ న్యూ ప్రాసెస్లో 1 day పీరియడ్లోనే ఇవన్నీ కూడా జరగాలి. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే కార్ కొన్న తర్వాత 1 month దాకా ఫ్రీ టైం ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్. ఇప్పుడు దీనివల్ల కొంచెం సఫర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక 30 days టైం ఉండేది మనకు, ఈ లోపు వాళ్ళు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ చేసుకునే అవకాశం లేదు. వితిన్ ద 24 hours మేము ప్రాసెస్ చేయాలి, వితిన్ ద 24 hours కస్టమర్ ప్రాసెస్ కూడా అయిపోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో లైక్ టీఆర్ కానీ డ్రాఫ్ట్స్ కానీ వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ తీసుకుని మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం ఉంటుంది. అక్కడ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే స్టాంపింగ్స్ క్లియర్గా ఉండాలి. మేము ఇచ్చే డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, పర్టికులర్ స్టాంపింగ్స్ ఉన్నాయా, ప్రతి డాక్యుమెంట్ మీద స్టాంప్ ఉండాలి, ప్రతి సైన్ ఉండాలి, కస్టమర్తో సైన్తో ఉండాలి, వాళ్ళు ఫోటో దిగితే ఫోటో సైన్ ఉండాలి, వాళ్ళ ఫోటోగ్రఫీ ఇస్తే ఫోటోగ్రఫీ, డిజిటల్ సైన్ అన్ని సైన్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాసెస్ ఓకే అవుతూనే వాళ్ళు మనకు టోకెన్ నెంబర్, పిఆర్ నెంబర్ ఇస్తారు. ఈ ప్రాసెస్లో కూడా ఏదైనా రిజెక్ట్ అవుతే అది కూడా రిజెక్ట్ అయిపోతుంది మళ్ళీ. సో దీనివల్ల కొన్ని రోజుల వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొత్త ప్రాసెస్, మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా చూడని ప్రాసెస్, ఇప్పటివరకు తెలియని ప్రాసెస్ ఇది. అండ్ ఇక్కడ సాధారణంగా కస్టమర్స్లో కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే ఈ ప్రాసెస్లో బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, చెక్ ప్రాసెస్ అడుగుతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. వీటికి ఆన్సర్ ఇప్పటికి కూడా లేదు. ఏంటంటే ఈజీగా చెప్పాలంటే లైఫ్ ట్రాక్ ట్రాన్స్ఫర్ ఈజీ అని చెప్పేసి లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ అని గవర్నమెంట్ చెప్పాడు, బట్ ఇప్పటివరకు దాని మీద క్లారిటీ మనకు లేదు. దీనివల్ల కొంతవరకు బెటర్ ఏంటంటే ఒక జస్ట్ లైన్ తప్పించుకోవడానికి అండ్ గవర్నమెంట్లో వాళ్ళ తలనొప్పించి తగ్గడానికి ఇంతవరకే. బెటర్గా చెబితే పాతది ఎంత బాగుందో కొత్తది కూడా అంతే బాగుంటుంది, బట్ దీనికి మాత్రం చాలా టైం పడుతుంది. చాలా అంటే ఇంకా ఎంత కాదని ఒక 2-3 months ఖచ్చితంగా సఫర్ అవుతారు ఖచ్చితంగా. అంటే ఏదైనా చూసుకుంటే ఇప్పుడు ఏదైనా నెంబర్స్ ఇస్తారు, టీఆర్ నెంబర్స్ అవి ఇస్తూ ఉంటారు. కొత్త కారు కొన్నప్పుడు ఆ నెంబర్స్ ఇస్తూ ఉంటారు. ఆ నెంబర్స్ ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ? టీఆర్ నెంబర్ మనం ఇచ్చే టీఆర్ నెంబర్ బిఫోర్ అయితే వ్యాలిడిటీ అప్ టు 30 days ఉండేది. ఇప్పుడు మాత్రం 24 hours. ఎందుకంటే టీఆర్ కమ్ పిఆర్ రెండు ఒకటేసారి అయిపోతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు కొత్త కారు ఇప్పుడు ఎవరో ఒకరికి వచ్చి, ఈ ఎగ్జాంపుల్ నేనే కొన్నాను కొత్త కారు. సో నాకంటూ ఒక ఎల్లో నెంబర్ ప్లేట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ నెంబర్ ప్లేట్ అనేది చాలా దాకా ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారు కూడా బయట. అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది? అంటే ఇప్పటికి చూసుకుంటే 1 day లేదంటే ఇంకా 1 month? వ్యాలిడిటీ అంటే వీళ్ళు ఎలా ఇచ్చారంటే
ఎల్లో ప్లేట్కి ఒకటి, వైట్ ప్లేట్కి ఒకటి డిఫరెన్స్ ఇచ్చారు. ఎల్లో ప్లేట్ ఇది కమర్షియల్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అది కూడా మనకి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అదే వైట్ ప్లేట్ అయిందనుకో మనం పిఆర్ చేస్తాం, విత్ ఇన్ ద 24 hours ఏదైనా డాక్యుమెంటరీస్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా విత్ ఇన్ ద 1 week మళ్ళీ మనకు టైం ఉంటుంది. ఈ 1 weekలో ప్రాసెస్ చేసుకోవడం ఉంటుంది. డాక్యుమెంటరీస్ కరెక్ట్గా సబ్మిట్ చేసి క్లియర్గా చేస్తే వాళ్ళు ఓకే చేస్తే రిజెక్ట్, వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే వెంటనే మనకు పిఆర్ వస్తుంది, లేదంటే పిఆర్ రాదు. అంటే రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ 24th నుంచి ఇది చట్టం అమల్లోకి వచ్చింది. అంటే ఈ 24th నుంచి మీ దగ్గర కార్స్, కియా కార్స్ అనేది సేల్ అయి ఉంటాయి. సో సేల్ అయినప్పుడు ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పుడు మీ దగ్గర మీరే తీసుకెళ్ళి ఏదైనా చేయడం జరిగిందా, లేదంటే డైరెక్ట్గా వాళ్ళ ఆర్టీఓ ఆఫీస్కి? మేము తీసుకెళ్లాల్సిన అవసరం ఏది లేదు. ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాసెస్ ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే మేమే డాక్యుమెంట్స్ ఇచ్చి కార్ అనేది అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు కార్ అనేది తీసుకోవాలని అవసరం లేదు. ఏంటంటే వాళ్ళ ఆధార్, పాన్, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఒరిజినల్, ఇప్పుడు ఆధార్ అయితే ఒరిజినల్ అడ్రస్ ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ అడ్రస్ లేకపోతే మనకు పర్టికులర్గా సర్టిఫైడ్ లైక్ గ్యాస్ బిల్ కానీ, బ్యాంక్ బిల్ కానీ, అండ్ మొబైల్ టెక్నీషియన్, ఇంటర్నెట్ బిల్ కానీ ఇలాంటి కరెక్ట్ అడ్రస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే అడ్రస్ మనకు కరెక్ట్గా అప్లోడ్ చేయాలంటే స్టెప్ టు స్టెప్ ఆధార్, పాన్ కంప్లీట్ ఇప్పుడు చేసిన టీఆర్ సర్టిఫికేషన్, తర్వాత వెహికల్లో మనకు కిందనే మనకు చాసెస్ నెంబర్ ఉంటుంది, చాసెస్ ప్రింట్, ఇలా ప్రతిదీ తీసుకొని మనం అప్లోడ్ చేయడం ఉంటుంది యాప్. దీనికి సపరేట్గా ఒక యాప్ కూడా ఇచ్చారు మనకు, టీజీఈఆర్టీ అని చెప్పి ఒక యాప్ ఇచ్చారు. ఈ యాప్లో మనం అప్లోడ్ చేయడం ఉంటుంది ముందుగానే. డైరెక్ట్గా ఎవరైతే కార్స్ కొంటున్నారో వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుందా, లేదంటే మీకు మాత్రమే ఈ యాక్సెస్? మాకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మా కంపెనీ లాగిన్ అంటే మా డీలర్ లాగిన్ నుంచి మేము అప్లోడ్ చేయగలుగుతాం. మీ నుంచి మీరు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ లేదు దానికి. మేమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మేమే డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం ఉంటుంది. అంటే పూర్తిగా ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి పూర్తిగా వెళ్ళడం అయిపోయిందంట? మాక్సిమం ఉంటుందండి. అంటే ఇప్పుడు కార్ కొన్నారు, ఈ ఫైల్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే అక్కడికి తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఇచ్చేస్తే మీరే పూర్తిగా అప్లోడ్ చేయడం మేమే ఉంటుంది. కంప్లీట్లీ ఇప్పటి వరకు అయితే కంప్లీట్లీ మేమే అప్లోడ్ చేయడం ఉంటుంది. అండ్ మా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళి ఇవ్వడం జరుగుతుంది, తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈవెన్ చెప్పలేం, కొంతమంది మన తెలంగాణలో కొంత దూరం నుంచి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, కరీంనగర్, మేడ్చల్, ఇలా దూరం నుంచి తీసుకునే వాళ్ళకైతే కస్టమర్స్కి ఇస్తాం డాక్యుమెంట్స్. వాళ్ళు జస్ట్ విత్ ఇన్ 24 hours ఆర్టీఓలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ చాలా మందికి మీలాగా ఎవరైతే ఉన్నారో, నేను 2-3 షోరూమ్స్ దాకా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే కస్టమర్ మా దగ్గర కార్ కొంటున్నారో, కారు వాళ్ళు తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు కదా, డాక్యుమెంట్స్ అక్కడికి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తే ఒకరోజు సైన్ లేదని, ఒకరోజు స్టాంప్ లేదని, ఇవన్నీ సమస్యలు అంటూ కూడా మేజర్ ప్రాబ్లం ఇదే. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదే. ఇప్పుడు మా దాంట్లోనే చూసుకుంటే దగ్గర ప్రతి ఒక్కరు, మా దాంట్లో ఉన్న మా కొలీగ్, మా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇప్పటికైనా టీఆర్ సర్టిఫికేషన్స్ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సింపుల్గా ఏంటంటే రిజెక్ట్ చేస్తున్నారు. అంటే స్టాంప్ లేదని చెప్పేసి, సైన్ లేదని చెప్పేసి, అంటే ఒక్కసారిగా చెప్పట్లేదు ఆ పని. ముందు రోజు వెళ్ళినప్పుడు ఈరోజు స్టాంప్స్ లేదని, రెండో రోజు వెళ్ళినప్పుడు సిగ్నేచర్స్ లేవని, మూడో రోజు వెళ్ళినప్పుడు కస్టమర్ సిగ్నేచర్స్ లేవని చెప్పేసి, ఇలా ప్రతిదీ క్లియర్గా లేదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే చెప్పొద్దో చెప్పరాదో తెలియదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక థర్డ్ పార్టీ పర్సన్ ఉండేవాడు, అతను అక్కడి దాకా తీసుకెళ్ళి ఏదో ఒక ఎంట్రీ చేపించి ఇంత డబ్బులు తీసుకొని పని చేయించేవాడు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి దీనివల్ల లాభమో తెలియదు. ఏంటంటే ఈ థర్డ్ పార్టీ పర్సన్ ఎంటర్ అవ్వట్లేదు, లోపల ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకి మనీ రాకపోవడం వలన, లేకపోతే ప్రాసెస్ వాళ్ళకు కూడా తెలియట్లేదో అర్థం అవ్వట్లేదు. దీనివల్ల మేమెంత సఫర్ అవుతున్నామో మాతో పాటు కస్టమర్స్ కూడా సఫర్ అవుతారు. ఇప్పుడు మేము సఫర్ అయ్యేది కస్టమర్ సఫర్ దాన్ని తీసుకోలేడు. ఎందుకంటే ఇది మీ ప్రాసెస్ అండి, సింపుల్గా అంటాడు గవర్నమెంట్ ఇచ్చింది మీదనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి, మళ్ళీ మీరేంటి ఈ విధంగా చెప్తున్నారు అని అంటారు. సింపుల్ క్వశ్చన్, మీదే కస్టమర్ అయినా అదే క్వశ్చన్ చేస్తారు. మీ దానిలో రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇదంతా రిజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. బట్ ప్రాసెస్ ఏంటంటే మన దగ్గర ఎంత పర్ఫెక్ట్ ఉందో అదే ప్రాసెస్ వాళ్ళ దగ్గర లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికీ మేమే లాస్ట్ 3 days నుంచి తిరుగుతున్నాం. జస్ట్ నా ఇప్పుడు కూడా నేను కూడా అదే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వస్తున్నా, అదే ప్రాబ్లమ్ ఫేసింగ్, అదే రిజెక్టింగ్. తిప్పుతున్నారు అంతే, అక్కడక్కడే తిప్పుతున్నారు. మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకసారి టైర్ సైజ్ అంటున్నారు, ఒకసారి వెహికల్ కరెక్షన్ లేదంటున్నారు, ఒకసారి వెహికల్లో స్టాంప్ సరిగ్గా లేవంటున్నారు, లేకపోతే చాసెస్ ప్రింట్ సరిగ్గా లేదంటున్నారు. అంటే ఏంటి, ఎందుకు అంటే ఇన్ని రోజులు ఉన్న ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి ₹1 మిగిలింది. ఇప్పుడు ఆ రూపాయి మిగిలే అవకాశం లేదు, దాదాపు అవకాశం లేదు. ఏంటంటే దీనివల్ల గవర్నమెంట్లో థర్డ్ పార్టీ పర్సన్స్ ఉన్నారు, అంటే లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ క్లోజ్ అయిపోతారు దీనివల్ల, ఏంటంటే ఈ ఆన్లైన్ ప్రాసెస్ వల్ల. సో ఇప్పుడు రూపాయి దొరకదు కదా, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. అప్రాక్సిమేట్లీ మమ్మల్ని ఒక 2-3 months ఇట్లానే కష్టపెడతారు. అంటే ఇప్పుడు చూసుకుంటే 24th నుంచి ఇప్పటికి ఎంతమందికి చేస్తుంటారు? మేము దగ్గర మేము మా ఆఫీస్ నుంచి ఇప్పటికి ఒక 6-7 members మా ఎగ్జిక్యూటివ్స్ నుంచి వెళ్ళాం. దగ్గర 10 to 12 files వెళ్ళాయి. ఆ 10 to 12 files కూడా రిజెక్టెడ్, మొత్తం రిజెక్టెడ్. కస్టమర్స్ దగ్గర నుంచి మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఎందుకు రిజెక్ట్ అయిందంటే మేము చెప్పే ప్రాసెస్ అంతా కరెక్టే ఉంది, అక్కడ ప్రాసెస్ కరెక్ట్ లేదు అంతే. అంటే ఈ హైదరాబాద్కి సంబంధించి పూర్తిగా ఎన్ని షోరూమ్లు అయితే ఉన్నాయో అన్ని షోరూమ్లకు సంబంధించి మీ కొలీగ్స్ లేదంటే మీకు తెలిసిన
వాళ్ళే వస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ సేమ్ రిజెక్షన్ అంతా ఒకటే. ఇదే తిప్పడం, ఇదే తిరగడం, వెళ్ళడం, మాట్లాడడం, ఇది లేదు అది లేదని పంపించడం అంతే. దీనివల్ల కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మీకే సఫర్ అవుతుంది, మాకెంత సఫర్ అవుతుందో వాళ్ళు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు 1 day టైం అని చెప్పారు, 24 hours అని చెప్పేసి ఎంత లాగ్ టైం చేసినా 1 week అని చెప్పారు. ఒకవేళ 1 week తర్వాత ఏమవుతుంది అనేది క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు. యాజ్ అ రిజిస్టర్ ఆఫీసరే, యాజ్ అ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్స్ పర్సన్సే ఇది అవుతుంది బాబు, ఇది ఉంటుంది బాబు, ఇది క్లారిటీగా ఉండాలి, ఇది ఇదనే ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. ఇస్తే మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, కొనే వాళ్ళకి. ఇప్పుడు దీనివల్ల మాకు ఎంత లాస్ అంటే కొనేవాడు కూడా ఆలోచిస్తాడు, ఇది అవుతుంది ప్రాసెస్. ఇప్పుడు నేను ఎంత నెగిటివ్గా ఉన్నానో ఇంకోటికి నెగిటివ్ చేయగలుగుతా కదా వెళ్ళి. సో అలా నెగిటివిటీ అయింది అనుకోండి, వెంటనే ప్రాసెస్ లాస్ మళ్ళీ మాకు. ఏం చెప్తారంటే దీనివల్ల టైం వేస్ట్ అంటారా లేదంటే ఏంటి? టైం వేస్ట్ అని చెప్పలేను, బట్ దీనివల్లనైతే ఖచ్చితంగా లాస్ ఉంటుంది. ఏంటి ఆ లాస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఫస్ట్ మేము మా టైం వేస్ట్ అవుతుంది, అండ్ కస్టమర్స్ వచ్చేసి సఫర్ అవుతారు. అండ్ మూడవది ఏంటంటే వీళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల ఇంకో కస్టమర్ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ చేయలేకపోతాం కాన్ఫిడెంట్గా, ఇది సార్ అని చెప్పలేకపోతాం. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, వెహికల్ ఫీచర్స్ చెప్పంటే ఇంత కాన్ఫిడెంట్గా మేము చెప్తామో అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే దీనివల్ల మాక్సిమం కొన్ని రోజుల వరకు మనకు లాసే. అంటే మీరు చెప్పింది మాకు అంతా క్లారిటీ వచ్చింది. అంటే నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక కారు కొన్నారు, సో ఓకే బాగానే ఉంది, కారు కొనుక్కున్నారు, వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. సో కారు కొనుక్కున్న తర్వాత 24 hours టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో మీరు వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి ఆ ఫైల్స్ అన్నీ. ఒకవేళ ఆ ఫైల్స్ 24 hours లోపల అప్లోడ్ చేయలేదు అంటే, మీరు అప్లోడ్ చేసినా రిజెక్ట్ అయింది అంటే ఏంటి వాళ్ళు టీఆర్ వెరిఫికేషన్ అంటే టీఆర్ వ్యాలిడిటీ అని ఉంటుంది మన దగ్గర. అది 30 days ఆఫ్ టైం ఉంటుంది టీఆర్కి మాత్రం. ఈ 30 days టైంలోనే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే అవుతుంది, కొంచెం టైం తీసుకొని అవుతుంది అంతే. అంటే అంత ఈజీగా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము అండ్ రిజెక్ట్ చేయడం కామన్గా అవుతున్నట్టు టైం టేకన్ ప్రాసెస్. 30 days లోపు ఇంకా చేసుకోవడం ఉంటుంది ఖచ్చితంగా. అంటే బిఫోర్ మనకు 30 days ఆఫ్ టీఆర్ వ్యాలిడిటీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి క్లారిటీ ఇవ్వరు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చివరిగా దీని గురించి ఏం చెప్తారు? అంటే దీనివల్ల టైం ప్రాసెస్ అనుకోవచ్చా, లేదంటే ముందు ఉండేది బెటర్ అనుకోవచ్చా, ఇప్పుడు ఉండేది బెటర్? ఇప్పటికైతే టైం ప్రాసెస్ ఖచ్చితంగా. ముందు ఫ్యూచర్కి ఎలా అంటే సార్, ఎలా చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళే ఈ గ్యాప్ని తగ్గించి చేసేదేదో కంప్లీట్లీ ఆన్లైన్ ప్రాసెస్ చేస్తే ఇంకా బెటర్. మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ని తీసి 24 hours సబ్మిట్ చేయడము, దాని టైం టేకన్ ప్రాసెస్ చేయడం కంటే చేసేదేదో కంప్లీట్గా అక్కడిదప్పుడే ఆన్లైన్ ప్రాసెస్లో అప్పటిదప్పుడే మనకు ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయగానే టోకెన్ నెంబర్ ఇచ్చేసి పిఆర్ ఇచ్చేస్తే సేఫ్గా ఉంటుంది. ముందు ఫ్యూచర్కి బాగుంటుంది. ఏంటంటే కొంతవరకు అక్కడికి వెళ్ళి ఆ లైన్లు కట్టేదనేది, ఆ పబ్లిక్లో రియాక్ట్ అవ్వడం, అంటే కొంతమంది మనకు ఆన్సర్ సరిగ్గా ఇవ్వకపోవడం, వాళ్ళకి కొంతవరకు ఓపిక ఉండదు, పేషెన్స్ ఉండదు, అదంతా తగ్గి బెటర్గా ఉంటుంది. ముందు ఫ్యూచర్కి అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి అయితే. అంటే ముందు చేసేదానికంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ చాలా దాకా టైం ప్రాసెస్ అనేది పడుతుంది. 1 day 24 hours లోపల అప్లోడ్ చేస్తారు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయ్యి స్టాంప్ లేదు, అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్ కావాలి, ఇవన్నీ కూడా ఆర్డీఓ ఆఫీస్లో అడిగారంటే మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ అదొక టైం టేకన్, అదొక 5 days పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఈజీ ప్రాసెస్ అనేది అవుతుంది, కానీ 2-3 months దాకా చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యూచర్లో చాలా ఈజీ అవుతుంది అంటూ కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరిగింది.